హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ స్టీమ్డ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఎటువంటి ఆయిల్ యూజ్ చేయకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ స్నాక్ ఐటెం చేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకొని సాల్ట్ వేసుకొని 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ ఇలా రసం తీసి వేసుకోండి. వేసినవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు గిన్నె పైన ఇలా ఒక జల్లెడి గిన్నెని పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని నీట్గా పెట్టుకోండి. అన్నీ ఒకే చోట పెట్టకుండా చికెన్ పీసెస్ని ఇలా నేను చూపిస్తున్నట్లుగా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఆవిరి బయటికి వెళ్లకుండా మొత్తం కవర్ అయ్యేలాగా మూత పెట్టేసుకోండి. ఒక 40 నుండి 50 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని ఉడకనివ్వండి. కింద గిన్నెలో ఉన్న వాటర్ మరుగుతూ ఆ ఆవిరితో చికెన్ చక్కగా ఉడుకుతుంది. ఒక 50 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చికెన్ చక్కగా ఉడికింది. ఇలా కట్ చేసి చూస్తే సాఫ్ట్గా కట్ అయిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ నంచుకొని తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఆయిల్లో ఫ్రై చేసినవే కాకుండా ఇలా ఒకసారి ఈ స్టీమ్డ్ చికెన్ తినండి, హెల్త్ కూడా చాలా మంచిది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చూపించినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్.